ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుంచి 30వ వచనం వరకు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పస్కాను ఆచరిస్తున్నటువంటి సందర్భం. పస్కా పండుగ రాబోతూ ఉంది. క్రీస్తు ప్రభువారు వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనప్పుడు క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, నా కొరకు పస్కాను సిద్ధపరచండి అన్నాడు. పస్కాను సిద్ధపరచమనగానే మరి ఒక మేడ గదిని చూడండి, అందులో సామాన్లు కలిగినటువంటి ఒక మేడ గది ఉంటుంది. అందులో మరి బస చేయటానికి, పస్కా భోజనం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేయండి అన్నాడు. ఇదే నేను మీతో భోజనం చేయబోయే చివరి భోజనం, అదే పస్కా అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు, నేను తండ్రితో రాజ్యములో ఉండిన తర్వాత మరలా మీతో కలిసి నేను భోంచేస్తాను. అయితే ఇప్పుడైతే ఇదే చివరి భోజనం, మరలా పరలోకములో తండ్రి రాజ్యములో మరలా ఇలాంటి భోజనం మీతో నేను చేస్తాను అని చెప్పాడు. అందుకనే ఆయన రొట్టెను గురించి జ్ఞాపకం చేస్తూ, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి అన్నాడు. దీన్ని తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అలాగే ఆయన ద్రాక్షారసాన్ని చూపిస్తూ, ఇది నా రక్తము అని జ్ఞాపకం చేశాడు. ఇవి చివరి మాటలుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. ఏమిటంటే, ఇక ఆయన చివరి గడియల్లో ఉన్నాడు, చివరి దినాల్లో ఉన్నాడు, చివరి సమయంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ మీకు ఒక రాజ్యాన్ని కూడా నేను సిద్ధపరుస్తున్నాను అని 26వ వచనంలో చెప్పాడు. మీరు నా కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, కాబట్టి మీకు తండ్రి రాజ్యములో మీకు స్థానం, మీకు ఒక రాజ్యమును నేను ఇస్తాను అని చెప్పాడు. ఈ మాటలు చెప్పినప్పుడు సాధారణంగా ఏ మనిషి అయినా ఎలా ఫీల్ అవ్వాలి? క్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నప్పుడు బాధను వ్యక్తపరచాలి. క్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపోతున్నాడు అనగానే వారి హృదయాల్లో వేదన కలగాలి. అయితే ఆయన వెళ్ళిపోయింటే ఆయన తర్వాత స్థానం ఎవరిది అనే దాని మీద వారిలో తర్కం ప్రారంభమైంది. ఆయన వెళ్ళిపోతే ఆయన దగ్గర మొదటి స్థానం ఎవరిది అనే ఆలోచన ప్రారంభమైంది. అనగా అక్కడ రాయబడినట్లుగా, తమలో ఎవడు గొప్పవాడో ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా అనే మాట చూస్తున్నాం. ఏంటండి? క్రీస్తు ప్రభువారు నేను వెళ్ళిపోతున్నానని చెప్తే, ప్రభువా నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అనాల్సింది పోయి, నీ తర్వాత నెక్స్ట్ ఎవరు, నీ తర్వాత ఎవరు గొప్పవారు, ఎవరు మొదటివాడు, ఎవడు నీతో నీ ప్రక్కన కూర్చునేవాడు అనే ఆలోచన, తర్కం వారిలో ప్రారంభమైంది. పిల్లరా, లోకములో ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. మెజారిటీ వస్తే ఆ పార్టీ ఏం చేస్తుందంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అనేది తెలిసిపోతుంది. ముఖ్యమంత్రిగా ఏర్పడే వ్యక్తి తెలిస్తే మిగిలిన వారు, గెలిచిన వారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆయనతో సత్సంబంధాలు పెంచుకొని ఆయనతో దగ్గరగా మాట్లాడుతూ ఆయన ద్వారా ఏదో ఒక మంత్రి పదవి సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. ఆ రీతిగా లోక సంబంధంగా గొప్పవారు కావాలి అని లోక సంబంధమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే రీతిగా
క్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడంటే, లోకములో అలాంటి వారు ఉంటారు. చూద్దాం, చూడండి 25వ వచనం. ఆయన వారితో ఇట్లా, నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. తర్వాత చేయువారు, అధికారము చేయువారు ఏమంటున్నారంటండి, ఉపకారులు అనబడుదురు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. నిజానికి ఈ మాట లోకములో ఉన్నవారికి చెప్తున్నాడు. లోకములో ఉన్నవారికి చెప్తూ 26వ వచనం మీరైతే అన్నాడు కదా. మీరైతే అంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? శిష్యులను గురించి ఉద్దేశించి చెప్తున్నారు. మీరైతే అలా ఉండొద్దు, లోకములో ఉన్న అధికారుల్లాగా ఉండవద్దు. లోకములో ఉన్నవారు అధికారం కోసం ప్రయాసపడుతున్నారు, మొదటి స్థానం కోసం ప్రయాసపడుతున్నట్లుగా మీరైతే అలా ఉండవద్దు అని చెప్తున్నాడు. మీలో గొప్పవాడుగా ఉండేవాడు ఎలా ఉన్నాడంట? చిన్నవాని వలె ఉండాలి అన్నాడు. తర్వాత అధిపతిగా ఉండేవాడు ఎలా ఉండాలి? పరిచారకుడుగా ఉండాలి అన్నాడు. మీరు అలా ఉండొద్దు అన్నాడు. శిష్యులకు తేటతెల్లం చేసేసాడు. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి వారిలాగా మీరు ఉంటారేమో, వారిలాగా మీరు ఉండొద్దు. గొప్పవారుగా ఉండాలనుకుంటున్నారేమో, అలాంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దు. వారు లోకంలో ఉన్నవారు, వారు అధికారం కోసం ప్రయాసపడేవారు. కానీ మీరు దేవుని సంబంధులు, దేవుని ఎరిగిన వారు, మీరైతే అలాగా ఉండవద్దు. మరి ఎలా ఉండాలి ప్రభువా అంటే, ప్రభు అంటున్నాడు, గొప్పవాడు చిన్నవాని వలె ఉండాలి, అధికారి ఎలా ఉండాలంట? దాసుని మాదిరిగా ఉండాలి, లేకపోతే పరిచారకుని మాదిరిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అలాంటి మాదిరిని చూపించాడు. తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి దేవుడు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన దేవుని కుమారుడు, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? ఆయన దరిద్రుడయ్యాడు అన్నాడు. దేవునితో సమానముగా ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన ఏం చేశాడు? ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలులందరిలో తక్కువ అని చెప్పాడు. ఎవరు? పౌలు. నిజానికి గొప్ప పరిచర్య చేశాడు. ఆసియా ఖండములోను, ఐరోపా ఖండములోను అనేక ప్రాంతాలు తిరిగాడు. ఫిలిప్పీ పట్టణంలో కానీ, కొలసీ పట్టణంలో కానీ అనేకమైన పట్టణాల్లో తిరిగాడు. యోదయ, గలిలయ, సమరయ అంతటా తిరిగాడు. ఆసియా ఖండములో పరిచర్య చేశాడు. గొప్ప అపోస్తలుడుగా ఉన్నాడు. కానీ అపోస్తలందరిలో ఏమని పిలుచుకుంటున్నాడు ఇప్పుడు? తక్కువ వాణ్ణు అని అంటున్నాడు. ప్రియులారా, పండిన ధాన్యాన్ని మనం చూస్తే ధాన్యము ఎలా కనపడుతుందండి? వంగిపోయినట్లుగా కనపడుతుంది. అనగా మంచి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి, గొప్పవాడనే వ్యక్తి ఎలా ఉండాలంటండి? తగ్గింపు స్వభావం, లోబడే స్వభావం, వినయమైనటువంటి స్వభావం కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. గొప్పవాడెవడు అని జ్ఞాపకం చేస్తూ 27వ వచనం చదవండి. గొప్పవాడెవడో చెప్తున్నాడు. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా అని అంటున్నాడు. భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా అని అంటే దానికి కూడా ప్రభు ఏమని సమాధానం చెప్తున్నాడు? పంక్తిని కూర్చుండువాడే కదా అన్నాడు. ఎవరు గొప్పవాళ్ళు అంటండి? కూర్చున్నోడు గొప్పోడా, నిలబడినోడు గొప్పోడా? సింహాసనం మీద ఉన్నవాడు గొప్పోడా, వంగి వడ్డిస్తున్నవాడు గొప్పవాడా? అనగా ఎవరు గొప్పవారు అంటే కూర్చున్నవాడే కదా, భోజన పంక్తిలో ఉన్నవాడే కదా గొప్పవాడు అన్నాడు. భోజన పంక్తిలో కూర్చున్నవాడు అతడు స్థిరత కలిగి ఉన్నాడు. కూర్చున్నవాడు అతడు అధికారం కలిగి ఉన్నాడు. భోజనం పెట్టాలంటే ఏం చేస్తాడు చెప్పండి? పరిచర్య చేసేవాడు ఏం చేస్తాడు? పరిచర్య చేసేటప్పుడు ఇటు రారా అంటాడు, లేదా ఇటు అబ్బాయి సాంబార్ పోయి అంటాడు. సాంబార్ పోయి అంటే ఏం చేయాలి? లేదు నేను పోయిన అంటాడా? పోయాల్సిందే. అనగా కూర్చున్నవాడికి అధికారం ఉన్నది. నిలబడినటువంటి వ్యక్తి సార్ ఏం కావాలి సార్ చెప్పండి, కొంచెం పెట్టించుకోండి సార్ అంటాడు.
అనగా పరిచర్య చేసేవాని కంటే ఎవరు అధికంగా ఉన్నారని చెప్తున్నాడండి. కూర్చున్నవాడు, భోజన పంక్తిని ఎవరంటండి? కూర్చునేవాడు సేవను పొందుతున్నాడు, నిలబడినవాడు సేవ చేస్తున్నాడు. కూర్చున్నవాడు గౌరవాన్ని పొందుతున్నాడు, నిలబడినవాడు కూర్చున్నవాడిని ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. కూర్చున్నవాడు అతిథి మర్యాద పొందుతున్నాడు, ఇతడు నిలబడినవాడు మర్యాద చేస్తున్నాడు. కూర్చున్నవాడు విశ్రాంతిని పొందుతున్నాడు, నిలబడినవాడు శ్రమ పడుతున్నాడు. అర్థమైందా? ఎవడు గొప్పవాడు అని చెప్తుంటే కూర్చున్నవాడే, భోజన పంక్తిని కూర్చున్నవాడే గొప్పవాడు. అయితే ప్రభు ఏమంటున్నాడండి? ప్రభు ఏమంటున్నాడు? నేను అలా ఉండలేదు అని చెప్తున్నాడు. అయినను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అయినను అనగా నేను కూర్చునేవాడిగా ఉన్నను, నాకు అధికారం ఉన్నను, నేను సేవ చేయించుకునే పరిస్థితి ఉన్నను. నేను ఎలా ఉన్నానంటున్నాడండి? నేను పరిచర్య చేసేవానిలాగా ఉన్నాను. అందుకేమన్నాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. పరిచారకుడుగా వచ్చాడు. నేను మీ మధ్య ఎలా ఉన్నానంటే పరిచారము చేయువాని వలె ఉన్నాను, నేను భోజన పంక్తిలో కూర్చున్న వాని వలె లేను అంటున్నాడు. అయితే మీరు కూడా ఏం చేయాలి ఇప్పుడు? మీ ఆలోచన ఎలా ఉండాలి? భోజన పంక్తిలో కూర్చుంటే గౌరవం ఉంది, మర్యాద ఉన్నది, అధికారం ఉన్నదని చెప్పి మీరు అలా ఉంటారేమో, మీరు గొప్పవారుగా ఉండాలని ఊహించుకుంటున్నారేమో. మీరు అలా ఉండొద్దు. ఇలారా అసలు వీరికి ఈ ఆలోచన మనలో తమలో ఎవడు గొప్పవాడో అని తర్కము పుట్టిందంటండి. మొదటగా లూకాసు వార్త 9వ అధ్యాయంలో వారికి ఈ ఆలోచన వచ్చింది. ప్రియులారా, మొదటగా 9వ అధ్యాయంలో తర్కం పుట్టింది, తర్వాత 22వ అధ్యాయంలో తర్కం పుట్టింది. 2 సార్లు ఏమని ఆలోచన చేస్తున్నారు? ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప అని చెప్తుంటే మొదటగా ప్రభువారు ఏమని వారికి జ్ఞాపకం చేశాడు? అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని అక్కడ నిలబెట్టి మీలో ఎవడైనా ఈ చిన్న పిల్లవాని వలె, ఈ చిన్న బిడ్డ వలె ఉంటే వాడే గొప్పవాడు అని చెప్పాడండి. ఈ చిన్న బిడ్డ వలె ఎలాగో తగ్గించుకుంటారో, చిన్న బిడ్డ యొక్క పరిస్థితి ఏమిటి? ఏమి చెప్పలేడు, ఏం మాట్లాడలేడు, గొప్పలో ఏం చెప్పుకోలేడు, తన గురించి తాను చెప్పుకోలేడు. అలాంటి స్థితి మీలో ఉంటే మీరు గొప్పవాళ్ళు అన్నాడండి. ఈ చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం మీలో ఉండాలి. అప్పుడే మీరెవరు? మీరు గొప్పవారు. మనలో మనము గొప్పవారము అని మనం చెప్పుకోవటానికి వీల్లేదు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ శిష్యుల మధ్య దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో గొప్పవారు ఎవరు అని ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా ప్రపంచంలో గొప్ప వ్యక్తులు టాప్ 10 అని మనం కొడితే ఎవరు వస్తారు? మొట్టమొదటి పేరు యేసుక్రీస్తు ప్రభువారు, లేకపోతే మహమ్మద్ ప్రవక్త, లేకపోతే అబ్రహాం లింకన్, లేకపోతే ఐజాక్ న్యూటన్. ఈ రీతిగా అనేక మంది పేర్లు, ఒక 10 మంది పేర్లు, ప్రపంచాన్ని ఏలినవారు అలెగ్జాండర్ కానీ గొప్ప గొప్ప వ్యక్తులు, వారి పేర్లు 10 మంది పేర్లు వారికి చూపించి ఈ పేర్లు చదవండి అయ్యా అని శిష్యులకి ఇచ్చామనుకోండి. ఉదాహరణకి శిష్యులు పేర్లు చదువుతారు వరుసగా పేర్లు చదివినప్పుడు, అరే మహాత్మా గాంధీ పేరు ఉంది, ఐజాక్ న్యూటన్ పేరు ఉంది, అబ్రహాం లింకన్ పేరు ఉంది, క్రీస్తు ప్రభు పేరు, మన పేరు లేదేంద్రా అనుకునేటువంటి తత్వము కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారు ఏమని ఆలోచన చేస్తున్నారు? తమలో ఎవడు గొప్పవాడు, మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడు. ప్రియులారా, పరిచర్య చేసేవాడు గొప్పవాడు అన్నాడు మొదటిగా. అర్థమైందా?
మొదటగా ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే వినయ స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వాన్ని చూపుతారో, పరిచర్య చేసే స్వభావం ఎవరికి ఉందో వారే గొప్పవారు. పరిచర్య చేపించుకునేవాళ్ళు కాదంట. పనులు చేపించుకోవటం కాదు, కానీ పనులు చేసేవారు. ఏ పనైనా, సంఘములోనైనా, గృహములోనైనా, ఎక్కడైనా కూడా పరిచర్య చేయటానికి, కష్టపడటానికి మనస్తత్వం కలిగి ఎవరైతే ఉంటారో వారు ఇంటి వారి దృష్టిలోనో సంఘం దృష్టిలోనో కాదు గొప్పవారు. ఎవరి దృష్టిలో చెప్పండి? దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడు కావాలంటే నేను మీ మధ్య ఎలా ఉన్నాను? పరిచర్య చేసేవానిలా ఉన్నాను. కాబట్టి మీరు అలా ఉండొద్దు. గొప్పవాడిగా ఉండాలనే ఆలోచన మీలో ఉండొద్దు. అయ్యా నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పవాడిని అంటే గొప్పవాడిని చేస్తాడు. తగిన కాలమందు ప్రభు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద ఏం చేయమన్నాడు? దీన మనస్సు అనేది ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి? ఆటోమేటిక్గా దేవుడు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిచర్య చేస్తే అది చిన్నదైనా పెద్దదైనా, నాకు ఈ పని చెప్పావు, ఆ పని చెప్పావు, నేను ఈ పని చేయను, ఆ పని చేస్తాను అనే ఆలోచన ఉండకూడదు. క్రీస్తు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన పరిచర్య చేయువాని వలె ఉండెను. భోజనపు పంక్తిలో కూర్చున్నవాడు లోకం దృష్టిలో గొప్పవాడే, కానీ పరిచర్య చేయువాడు నా దృష్టిలో గొప్పవాడు అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాండి? ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడు. మనుషుల దృష్టిలో గొప్పవాడు అంటే ఏం చెప్తారు చెప్పండి? మనుషుల దృష్టిలో అధికారం ఉంటే అధికారం ఉన్న వ్యక్తి గొప్పవాడు, ధనం ఉంటే గొప్పవాడు. అయితే మనుషులుగా మనము దేవుని దృష్టిలో గొప్పవారం కావాలి, మనుషుల దృష్టిలో కాదు. ఒక మంచి ఉద్యోగం ఉన్నది, ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, అరే ఆఫీసర్ వస్తున్నాడని భయపడతారు. ఎందుకంటే లోకము దృష్టిలో అతడెవరు? అతడు గొప్పవాడు. అయితే లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అన్నాడండి. మనుషులు వేసే కొలతలు కాదు, మనుషులు వేసే కొలత కాకుండా దేవుడు వేసే కొలతతో మనం చూడాలి ఏ వ్యక్తినైనా. ఒక వ్యక్తి గొప్పవాడుగా చేయబడాలి అంటే, ఒక వ్యక్తి గొప్పవాడని పిలువబడాలంటే మనుషులు వేసేటువంటి మెజర్మెంట్స్ కాదు. అతని ఇల్లు, అతని స్టేటస్, అతని సోషల్ స్టేటస్, అతని సెలబ్రిటీ, అతడు సెలబ్రిటీగా ఉన్నాడా, లేకపోతే ధన సంపాదనగా ఉన్నాడా, సామర్థ్యం కలిగి ఉన్నాడా, అధికారం కలిగి ఉన్నాడా, అతడు ఏ స్థితిలో మనుషులు చూసి అతన్ని గొప్పవాడు అనుకుంటున్నారో దేవుని దృష్టిలో అదేమంటున్నాడండి? మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అదేమిటంటండి? అబ్బా ఇది ఎంత ఘోరమైన మాట అండి. ఏ వ్యక్తి అయితే మరొక వ్యక్తిని దేవుడు ఆ స్టేటస్ వద్దంటున్నాడా? కాదు. అక్కడ ఏముందంటే మనుషులు చూసే కొలతతో కాకుండా ఏ కొలతతో చూడాలి మనం? దేవుడు చూసే కొలతతో చూడాలి. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఏలీయాబు ఏం తప్పు చేశాడు? ఏలీయాబు ఎత్తుగానే ఉన్నాడు, ఏలీయాబు రూపం బాగుంది, ఆ రూపం కానీ ఎత్తు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఏలీయాబు ఏమైనా పాపం చేశాడా? ఏలీయాబుని ఎందుకు వద్దన్నాడు? దేవుడు మనిషి పై రూపాన్ని చూడలా, ఏలీయాబు యొక్క స్వభావాన్ని చూశాడు, ఏలీయాబు యొక్క అంతరంగాన్ని చూశాడు, ఏలీయాబు యొక్క మనస్తత్వాన్ని చూశాడు. దేవుడు మనిషి లోపల చూస్తాడు, మనిషి బయట చూస్తాడు. అర్థమైందా? అంతరంగాన్ని చూసేవాడు దేవుడే, అతని స్వభావం ఎలా ఉన్నదో చూసేవాడు దేవుడే. ఏలీయాబు స్వభావం ఎలాంటిది? సమూయేలు మొదటి గ్రంథంలో కదా 17వ అధ్యాయం అక్కడ 28వ వచనాన్ని చదువుదాం. అతడు వారితో మాటలాడునది అంటే దావీదు మాటలాడునది అతని పెద్దన్నయగు
ఏలియాబునకు వినబడగా అరే దావీదు వచ్చాడురా, ఎవరితోనో మాట్లాడుతున్నాడంట అనే సంగతి పెద్దన్న అనగా సమూయేలు అభిషేకించాలనుకున్నటువంటి పెద్దన్న యెషయి కుమారుడు చూశాడు. చూసి ఏమంటున్నాడండి, ఏలియాబునకు దావీదు మీద ఏమొచ్చింది? కోపం వచ్చి అతడిని నీవిక్కడికి ఎందుకు వచ్చితివి, ఎందుకు వచ్చితివి అంటున్నాడండి. తమ్ముడిపై అన్న అసూయ పడుతున్నాడండి. తమ్ముడిపై అన్న అసూయ పడుతున్నాడు. తమ్ముడిపై అన్న ఓర్వలేనివాడుగా ఉన్నాడు. గొర్రెలను వదిలిపెట్టి వచ్చాడు అంటున్నాడు. చిన్న మందను నువ్వు వదిలిపెట్టి వచ్చావా? నీ బుద్ధి నాకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు అంటున్నాడు. లేదా నీవెలాంటి వాడవో నాకు తెలుసు అంటున్నాడు. ఏం చేశావురా ఈ మందను అంటున్నాడు. అనగా గర్వంగా మాట్లాడుతున్నాడండి. దావీదు హృదయం దేవునికి తెలుసు, ఏలియాబు హృదయం కూడా ఎవరు ఎలాంటి వారో, వారి హృదయం ఎలాంటిదో, వారి అంతరంగం ఎలాంటిదో దేవునికి తెలుసు. దేవుని దృష్టిలో ఇద్దరు వ్యక్తులు పక్క పక్కనే ఉన్నారు. ఒక వ్యక్తిని బాగా పొగుడుతున్నారు, ఒక వ్యక్తిని బాగా గణపరుస్తున్నారు, ఒక వ్యక్తిని గౌరవిస్తున్నారు. గౌరవిస్తుంటే దేవుని దృష్టిలో ఆ వ్యక్తికి గౌరవం లేదు. ఎందుకని? పైకి అలా ఉన్నాడు, కానీ అంతరంగం మరొక వ్యక్తి అంతరంగం బాగున్నది. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారమైన మనుషుడు, నా హృదయానికి దగ్గరైన వాడు, నా మాట వినేవాడు ఎవరండి? దావీదు. దావీదు యొక్క అంతరంగం దేవునికి తెలుసు, దావీదు యొక్క మనసు దేవునికి తెలుసు. నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు అంటున్నాడండి ఏలియాబు. అన్నకు తమ్ముని మీద ఉన్న అభిప్రాయం దురభిప్రాయంగా ఉంది, అసూయగా ఉంది. అంత మాత్రమే కాదు, ఓర్వలేని తనంగా ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు, గర్వపు మాటలు పలుకుతున్నాడు. నువ్వెవరురా, ఎందుకు వచ్చావురా, మందరం ఏం చేశావురా అని తమ్ముని మీద గర్వపు మాటలు పలుకుతున్నాడు. దూషించే స్వభావం. ఇలాంటి స్వభావం ఉంది కాబట్టే అయ్యా అతని ఎత్తును నువ్వు చూడొద్దు, అతని రూపాన్ని నువ్వు చూడొద్దు అంటున్నాడు. అల్పుడుగా ఉన్నవాడు గొప్పవాడు. ప్రభు అంటున్నాడు, అతనిని నేను త్రోసివేసి ఉన్నాను అన్నాడు. ఏలియాబునేమన్నాడండి? అతనిని నేను తోసివేశా. అంటే దేవుని దృష్టిలో అతని రూపం కానీ, అతని ఎత్తు కానీ, అతనికున్న అధికారాన్ని కానీ లక్ష్య పెట్టొద్దు. అతన్ని నేను త్రోసివేశాను అన్నాడు. పిల్లరా, ఒకరి పాదాలు ఒకరు కడగటం. భోజనానికి, పస్కా భోజనానికి ముందు అందరూ వచ్చారు, ఆ మేడగదిలో కూర్చున్నారు, కానీ ఎవరు కాళ్ళు కడుక్కొని రాలా. వారు కూర్చునే విధానము ఇట్లా కూర్చొని కాళ్ళు చాపుకుంటారు. అందరూ కాళ్ళు చాపుకొని ఉన్నారు, అందరి కాళ్ళకి మురికి ఉంది. ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరైనా పరిచారకుడు వచ్చి కాళ్ళు కడుగుతాడేమో అని ఎదురు చూస్తున్నారు. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా కాళ్ళు కడగాలి తప్పితే తమంతట తాము కాళ్ళు కడుక్కోవాలనే ఆలోచన లేదు, లేకపోతే ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలనే ఆలోచన లేదు. ఆ ఆలోచనను చూసి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక పళ్ళెం తీసుకున్నాడు, నీళ్లు తీసుకున్నాడు, తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని వారి పాదాలు, ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఆయన చెప్తున్నాడు, నేను మీకు చేసినట్లు మీరు ఒకరికొకరు చేయాలి. వారి ఆలోచన మారాలి. ఎవరో వచ్చి చెయ్యాలి అనేటువంటి ఆలోచన మారాలి. నేనెందుకు గడగాలి, నేనెందుకు పరిచర్య చేయాలి, నేనెందుకు ముందుకు రావాలి, నేనే ఎందుకు ముందుకు వచ్చి పరిచర్య చేయాలి. వాక్యం చదవమంటాం, ఆయన చదువుతాడులే అనే ఆలోచన, ఎవరో చదువుతారులే అనో ఆలోచన, ఎవరో పరిచర్య చేస్తారులే అనే ఆలోచన, ఎవరో వచ్చి కడుగుతారులే అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనం గొప్పవారంగా ఉండలేము.
ఒక పరిచర్య చేసేటప్పుడు ఆ పరిచర్య నేను ముందు చేయాలి. వాక్యం రెఫరెన్స్ తీయగానే నేను ముందు చదవాలి, నేను ముందు ఉండాలి, పరిచర్యకు నేను ముందు ఉండాలి, పాదాలు నేను ముందు కడగాలి. ఆయనకి ఎందుకు చేయాలి? నువ్వు నాకు గాదు చేసేది, నువ్వు మనుషులకు గాదు చేసేది, నువ్వు ఇంకొకరికి గాదు చేసేది. ఏమన్నాడు కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో? మీరు చేసేది మనుషులకు చేసినట్లు కాక ఏమన్నాడు? ప్రభువుకు చేసినట్లు. అర్థమైందా? ఎవరికి చేసినట్లు అంటండి? వాక్యం చదివితే ఆయనకి చదివినట్టు కాదు, పరిచర్య చేస్తే ఎవరికో చేసినట్టు కాదు. ఎవరికి చేసినట్లు చెప్పండి? ప్రభువుకు చేసినట్లు అన్నాడండి. మన పరిచర్య మనము ఎవరో చేస్తారని ఎన్నడూ ఎదురు చూడకూడదు. ఆ శిష్యులు యొక్క ఆలోచన మారాలనే నేను మీకు చేసినట్లు మీరు ఒకరికొకరు చేసుకోండి అన్నాడు. పిల్లరా, మొదటిగా వారి పాదాలు ఒకరు కడుక్కోపోవటానికి కారణం ఏమిటంటే వారిలో ఉన్న గర్వం ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి వారు తక్కువ స్థాయి వారిని తక్కువ వారిని చూసి వారి పాదాలు కడగటానికి ఏమాత్రమూ ఇష్టపడం. ఒక అధికారి సామాన్యునితో వచ్చి సామాన్యుని యొక్క పాదాలు కడగటానికి ఇష్టపడాడు. ఎందుకంటే ఏమడ్డొస్తుంది? అధికారం అడ్డొస్తుంది. ఒక ధనవంతుడు ధనము లేనివాడిని పాదాలు కడగమంటే కడగలేడు. ఎందుకని? ఏమడ్డొస్తుంది? తన యొక్క ధనము అడ్డొస్తుంది. ఒక మంచి గౌరవం కలిగినటువంటి సోషల్ స్టేటస్, ఒక మంచి కులంలో ఉన్నవాడు తక్కువ కులంలో ఉన్నవాడిని పాదాలు కడగాలంటే కడగలేడు. ఎందుకని? ఏమడ్డొస్తుంది? కులం అడ్డొస్తుంది. ఈ రీతిగా మానవుని మధ్య అనేకమైన విభేదాలు పెట్టుకొని ఒకరి పాదాలు ఒకడు మనం కడుక్కోలేకపోతూ ఉన్నాం. అర్థమైందా? నా అధికారం ఎంత, నా హోదా ఎంత, నా గౌరవం ఎంత, నా పరపతి ఎంత, నేనెంత అనే ఆలోచనలో ఉన్నాము తప్పితే ఏమాత్రము ఒకరిని ఒకరు గనులుగా ఎంచుకోలేకపోతున్నాం. ఒకరిని ఒకరము మనము హెచ్చించుకోలేకపోతా ఉన్నాం. అర్థమైందా? అలాంటి తగ్గింపు స్వభావం ఉండాలి. దేవాతి దేవుడే సామాన్య మనుషులైనటువంటి పాదాలు కడిగాడు కదా, సామాన్యమైన శిష్యుల పాదాలు కడిగాడు కదా, దేవాతి దేవుడే తగ్గించుకున్నాడు కదా. మరి మనం తగ్గించుకోలేమా? మొదటిది కడగలేకపోవటానికి గర్వము అనేది ఒక కారణమైతే, రెండవ కారణం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం చూడండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైన ఏమీ చేయక వినయ మనసు గలవారై ఏమి చేయాలి చెప్పండి? ఒకరినొకడు తనకంటే ఏమన్నాడండి? యోగ్యులుగా ఎంచుకోవాలి అన్నాడండి. రెండవ కారణం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని యోగ్యుడుగా ఎంచుకోలేకపోవటానికి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క పాదాలు కడగలేకపోవటానికి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించలేకపోవటానికి రెండవ కారణం ఏంటంటే ఆ వ్యక్తి మీద ఉన్న కక్ష. 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుతున్నాడు. ఆ చదివే వ్యక్తి మీద మిగిలిన కొంతమంది పిల్లలకి సరైన అభిప్రాయం ఉండేది కాదు. సార్ అతన్ని లీడర్గా పెట్టాడు, సార్ అతన్నే గౌరవిస్తున్నాడు, ఆడపిల్లలు కూడా అందరూ వాడితోనే మాట్లాడుతున్నాడు, వాడికి మంచి గౌరవం ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఒక బ్యాచ్ ఉండేది. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఈ వ్యక్తి మీద కక్ష పెట్టుకున్నారు. లోకములో కూడా కక్ష చేతనైనను, రెండవది ఏమన్నాడండి? వృధాతిశయము చేతనైనను అన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి మీద మనం కక్ష పెట్టుకోకూడదు. హేబేలును దేవుడు ఆశీర్వదించాడు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఎవరు కక్ష పెట్టుకున్నారు? కయ్యూను కక్ష పెట్టుకున్నాడు. కయ్యూను కక్ష పెట్టుకుని ఆ కక్ష ఎక్కడ దాకా వెళ్ళింది చెప్పండి?
చంపేదాకా వెళ్ళింది. పిల్లరా, ఒకరినొకరు యోగ్యులుగా మనం ఎంచుకోలేకపోతున్నాము. కారణం ఏమిటి? కక్ష ఉన్నది అన్నాడు. మీరు వినయ మనస్సు గలవారై అని చెప్తున్నాడు. వినయ మనసు లేక మన హృదయాల్లో కక్షను పెట్టుకుంటున్నాం అన్నాడు. సౌలు దావీదు మీద ఏం పెట్టుకున్నాడండి? కక్ష పెట్టుకున్నాడు. ఏశావు ఎవరు, యాకోబు ఎవరు? ఇద్దరెవరు చెప్పండి? సహోదరులే. కక్ష పెట్టుకుంటుంది ఎవరో కాదండి లోకములో. ఎవరు చెప్పండి? సహోదరులే. కక్ష పెట్టుకుంటుంది ఎవరో కాదండి, సంఘములో ఉన్నవారే. సంఘములో ఉన్నవారే ఒకరి మీద ఒకరికి ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి. మంచిగా ఎదిగిన కక్షే, మంచిగా పాట పాడిన కక్షే, మంచిగా పరిచర్య చేసిన కక్షే, మంచిగా దేవుని స్తుతులు చెల్లించిన కక్షే, మంచిగా దేవునికి ఇచ్చిన కక్షే. కక్ష పెట్టుకొని ఒకరికొకరు యోగ్యులుగా ఎంచుకోలేకపోతున్నాము, ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నాం. ఎందుకండి కక్షలో? ఒక సహోదరి ఒక ట్రూప్లో పాట పాడుతూ ఉందంట. చక్కగా పాటలు పాడుతూ ఉంటుంది. చక్కగా పాటలు పాడుతూ ఉంటే ఆమె కంటే జూనియర్గా ఉన్న ఒక అబ్బాయి కీబోర్డు బాగా ప్లే చేయటం నేర్చుకుంటే ఆ ట్రూప్లో వెళ్ళి ఆ అబ్బాయి ప్లే చేస్తూ ఉన్నాడు పాట. ఆమెను అడిగాడంట, అక్క నీ ట్రూప్లో నేను ఇది ప్లే చేస్తానక్క అంటే ఆమె కూడా ఒప్పుకుంది, వచ్చింది. పాట పాడుతూ ఉంటే మొదటి చరణం పల్లవి పాడిన తర్వాత పాట ఆపేసిందంట. ఎందుకంటే ఆ అబ్బాయి ప్లే చేసే విధానానికి ముగ్ధురాలైపోయి, అసలు ఏమీ రాదనుకున్నాను, ఏదో వాయిస్తాడులే అని నేను పిలిచాను అని ఏమంటుంది, నువ్వు నాకంటే యోగ్యుడురా అన్నదంటే. ఈమె గొప్పగా పాట పాడే వ్యక్తే, కానీ ఏం చేస్తుందండి? ఆ వ్యక్తిని కూడా సన్మానిస్తుంది. నువ్వు నాకంటే బాగా పాడు అక్క, అట్లా అనొద్దక్క, ఎప్పటికీ నేను నీ కింద అసిస్టెంట్ నేను అక్క అన్నాడంట. ఆమె కంటే గొప్పగా ప్లే చేసేవాడు అయ్యున్నా ఈమె పాట ఎంత గొప్పదైనా ఆ పాటకు రమ్యతనిచ్చింది ఆ అబ్బాయి ప్లే చేసేటువంటి పియానోనే. దానిని బట్టి ఒకరినొకరు గొప్పగా ఎంచుకున్నారు. మనం కూడా అంతే. ఒకరినొకరు హెచ్చించుకోకపోవటానికి 4వ కారణం ఏంటంటే స్వార్థం. అర్థమైందా? నీవు ఇంకొక వ్యక్తి విషయంలో లేదా దేవుని కార్యాల విషయంలో అశ్రద్ధ ఉన్నా అంటే నువ్వేమున్నావు? ప్రతివాడు తన సొంత కార్యాలే. నా పిల్లలు, నా కుటుంబం, నేను 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 తప్ప ఇంకా ఎవరితో నాకు పని లేదు, నేను తప్ప సహోదరులతో పని లేదు, నేను తప్ప సంఘంతో పని లేదు అనే ఆలోచన ఎవరిలో ఉన్నదో, ప్రతివాడు తన సొంత కార్యములను ఆలోచన చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదంటే అర్థం ఏమిటి? అతనిలో ఏమున్నది? స్వార్థం ఉన్నది. స్వార్థాన్ని బట్టి ఒకరిని ఒకరు మనం హెచ్చించుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడతాడు అనగానే, లోకంలో నుంచి ఆయన వెళ్ళిపోయే గడియ వచ్చింది అనగానే ఏం చేయాలి? ఒకరికొకరు ఏం చేయాలి? ప్రభు వెళ్ళిపోతాడంట, ప్రభు వెళ్ళిపోతే ఎట్లా అనకుండా, ప్రభు వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవర్రా మనలో? నెక్స్ట్ ఎవరు మనలో అని ఒకరికి ఒకరు తర్కము పుట్టింది. మనలో ఎవడు గొప్ప? వారు గణపరుచుకోలేకపోవటానికి మొదటి కారణం గర్వం. వారు గణపరుచుకోలేకపోవటానికి 2వ కారణం కక్ష. వారు గణపరుచుకోలేకపోవటానికి 3వ కారణం వృధాతిశయము. వారు గణపరుచుకోలేకపోవటానికి 4వ కారణము స్వార్థం. స్వార్థము చేత ఒకరొకరు ఏం చేసుకోలేకపోతున్నారు? గణపరుచుకోలేకపోతున్నాడు. అందుకే వారు ఎవరు గొప్ప అనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఒకరికంటే ఒకరు గొప్ప, నువ్వు గొప్ప నువ్వు గొప్ప అని ఎదుటి వ్యక్తిని గొప్ప అని అనలేకపోతున్నారు. అందును బట్టి ప్రభు అంటున్నాడు, మీరు అలాగూ ఉండకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు.
ఆయన దేవునితో సమానుడయ్యుండి నా దేవుని స్వరూపం కలిగిన వాడండి దాసుని స్వరూపము ధరించాడు. క్రీస్తు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడో. కానీ అపవాది 14వ అధ్యాయంలో ఏం చేశాడు? దేవుని కంటే హెచ్చుగా చేసుకున్నాడు. సభా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. నేను గొప్ప అనుకున్నా, ఆకాశమునకు ఎక్కిపోతానన్నాడు. ఉత్తర దిక్కుకు వెళతానన్నాడు. దేవుని కంటే నన్ను నేను హెచ్చించుకుంటానన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఏమన్నాడు? ఏం చేయబడ్డాడు? కిందకు తోయబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏనాడు గొప్పలకు పోవాల్సిన పని లేదు. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. క్రీస్తు ప్రభు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందును బట్టి నేను మీకు చేసింది మీరు కూడా చేయండి, నేను తగ్గించుకున్నట్లుగా మీరు కూడా తగ్గించుకోండి అన్న మాదిరిని చూపించాడు. క్రీస్తు ప్రభు యొక్క మాదిరి ఎవరిలో ఉండాలి చెప్పండి? మనలో ఉండాలి. అలాంటి మాదిరి కలిగి క్రీస్తు ప్రభుకు నమ్మకమైన వారిగా ఉండడానికి ప్రభు సహాయము చేయనుగాక.